హైదరాబాద్ పోదాం. హైదరాబాద్ అంటే పెద్ద నగరం కదా, మద్రాసు హైదరాబాద్లో. కంటెంట్ ఎలా ఉండాలి, క్రియేటివిటీ అంటే ఇప్పుడు సినిమాలాగా. ఇప్పుడు సినిమాలో వెనక కెమెరామెన్ ఉంటారు, కానీ సినిమా కెమెరామెన్ కనబడుతుందా, కెమెరా కనబడుతుందా, మన డైరెక్టర్ ఉంటాడు, అనేక మంది టెక్నీషియన్స్ ఉంటారు వెనక. వాళ్ళంతా మేకప్ మ్యాన్ ఉంటాడు, షూటింగ్ ప్లేస్లు ఉంటాయి, అవన్నీ కనబడతాయా? లొకేషన్, షూటింగ్, స్టూడియోలు తీస్తారు, అవన్నీ కనబడతాయా మనకు? కొన్ని వేల మంది ఉండి షూటింగ్ తీస్తారు, అవన్నీ కనబడతాయి మనకు? డ్యాన్స్ డైరెక్టర్ డ్యాన్స్ నేర్పుతాడు, స్టెప్స్ వేస్తాడు, అవన్నీ కనబడతాయా? సినిమాలో హీరో మాత్రం స్టెప్స్ వేస్తాడు. అంటే హీరోని డాన్సర్ లాగా అనుకుంటాం మనం, కానీ వేరే చెప్తే చేస్తాడు. హీరోనే మనము ఫైటర్ అనుకుంటాం, వాడు ఒకటి చెప్తే చేస్తాడు. హీరో నటర్ అనుకుంటాం, అది ఒకటి చెప్తే నటిస్తాడు. అన్నీ ఒకటి చెప్తే చేసేటి. హీరోయిన్ కూడా అవన్నీ ఒకరు మేకప్ అయితే చేస్తారు, ఒక నటిస్తేనే హీరోయిన్ చెప్తేనే నటిస్తారు తప్ప సొంతది కాదు. కానీ ఆమె సొంత క్యారెక్టర్ని, ఆమె రియల్ హీరోయిన్ అని, రియల్ వ్యక్తిత్వం అనుకుంటాం కదా. కానీ వేరేటి ఉంది, వాళ్ళు అనుకరిస్తారు కదా, కానీ వాళ్ళు కనబడరు, వీళ్ళే కనబడతారు కదా. అట్లాంటి మనము, మన ఆలోచనలు, మన భావాలు అనేవి ఎక్కడ మన ఆర్టికల్లో కనబడద్దు. అలాగే అసలు టాలీ కావద్దు, అతీతంగా ఉండాలన్నమాట. అట్లుంటేనే జనం చూస్తారనమాట. స్త్రీ పురుషుల సెక్స్ సమానమైనప్పుడు అమ్మాయిని దగ్గర అబ్బాయి అంటాడా? సెక్స్ అని చేసుకోడు కదా, రేపు కూడా చేస్తారు ఇంకా బలవంతంగా. అలాంటిది వచ్చిన ఛాన్సులు వదుకోరు. మరి ఆడలు కూడా అంతేనా? వచ్చిన ఛాన్సులు వదుకోరా? వాళ్ళు కూడా అబ్బాయిని రేపు చేస్తే చేయించుకుంటారా? తెలియదు. అమ్మాయిల వేసే స్వభావం ఉంటే అబ్బాయిలందరూ నెంబడి పెడతా ఉంటారు కదా, ఆమెను ఒక పిక్చర్లు ఉంటారు కదా ఆడళ్ళు, దాన్ని నెంబడి పెడతారు ఇష్టపడి. మరి ఈ స్వభావం కలిగిన అబ్బాయిలను, కాల్ బాయ్స్ లాంటిది స్వభావం కలిగిన అబ్బాయిలను ఆడలు అని పిలిచి ఎంజాయ్ చేస్తారా? ఏమో తెలియదు. ఒకడు ఏం చేస్తారంటే అద్దాలు, మేడలు, కుర్చీలు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్ లాగా మొత్తం మెయింటైన్ చేస్తుంటారు. ఇద్దరు భార్య భర్తలు ఇంటింటికి తిరుగుతుంటారు, వాళ్ళ ఉద్యోగులతో, సహోద్యోగులు ఇంటికి తిరుగుతారు. అరే ఇంత తక్కువ జాబాలో వీళ్ళు ఇంత మెయింటైన్ చేస్తారు, మనకు తక్కువ జీతం ఉన్నది, మనకి వెళ్తలేవు, తినడానికి వెళ్ళదు, అప్పుల పాలేను. అరే వీడింది ఇట్లా అయిందో అని ఒక్కొక్క ఇంటికి తిరుగుతుంటారు. ఒకరింటికి పోగానే వాళ్ళు కిరాయి తెచ్చుకున్నాడు, ఆ కిరాయి కట్టలేదు తీయని అన్ని గుసుకుపోతుంటాడు. ఇట్లా సినిమా ఉంటుంది అంట. ఒక కంటెంట్ కూడా చేయాలంటే ఇలాంటి మోసం అన్నట్టు, చూపర్లకి ఇలా మోసం చేసి ప్రలోభ పెట్టి గొప్పగా అనిపించి వాళ్ళని మరింత కూలిపోయేలా చేస్తారు అన్నట్టు. కానీ వెనక లోపల లోటారం పైన పట్టారం అంటూ ఉంటుంది కంటెంట్, ఇలా తీస్తారు. కాబట్టి సినిమా ఉద్దేశం అది కాదు, ఎదుటిలో ప్రలోభ పెట్టాలనేది కాదు, అందంగా ఫ్యాషన్గా ఒక డ్రీమ్గా రావాలని అట్లా చేస్తారు తప్ప రియల్ లైఫ్ అనేది అందరిది ఒకటే. కానీ సినిమాలో అలా చూపెడుతుంటారు, లగ్జరీ లైఫ్ లాగా చూపెడుతుంటారు. ప్రతిదీ మనకు హీరోయిన్ అందంగా రావడం, హోయిలు ఒలికించడం, అట్రాక్షన్గా రావడం, అసలు కష్టాలే లేవా, ఇంత గ్లామర్గా హీరోయిన్కు మనిషి కాదా అన్నట్టుగా చూపెడతారు. కానీ తను మనిషే, తన కష్టం అంటే, తనకు రోగాలు ఉంటాయి, తనకు జబ్బులు ఉంటాయి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళ కష్టాలు అంటే ఒక డబ్బు ఉన్నట్టే. కానీ కాబట్టి మనకు సినిమాల్లో చూపెడతారంట అట్లా. ఓకే, కథగా అట్లా ఫ్యాషన్గా చూపెడతారు. గదే సినిమా కంటెంట్ లేదా యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలా జారీ చేయాలి. ఒక విషయాన్ని కెమెరా ముందు రియాలిటీ ఎలా చెప్పాలంటే, మనం రైల్లో పోతుంటే ఏం చేస్తుంది, బయట చెట్లు చేమ కదులుతున్నట్టు కనబడుతూ ఉంటాయి, అట్లా అనమాట, అవి కదులుతున్నట్టుంటాయి. అలాగే బయట వాళ్ళకు మన రైలు కదులుతున్నట్టు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆగి ఉన్నారు కాబట్టి ఇలా ఉంటుంది. కానీ వాళ్ళు కదులుతూ మనం కదులుతూ ఉంటే రెండు ఆగినట్టే కనబడతాయి అట్లుంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఆగి ఉంటే మనం కదులుతున్నట్టు వాళ్ళకి కనబడుతుంది మన రైలు పోతూ ఉంటే, లేదా మన రైలు పోతూ ఉంటే వాళ్ళు ఆగి ఉంటారు కాబట్టి వాళ్ళు కదులుతున్నట్టు ఉంటుంది, మనం కదిలినట్టు ఉంటుంది. ఇలా అన్నట్టు మనం ఒక ఫోటో దిగితే శరీరం అనేది ఒక తీరుగా ఆపి ఉంచి నార్మల్గా పెట్టాలి, ఆగున్న మనిషిలాగా పెట్టి కదిలే రైలులాగా ఈ స్టిల్ పెట్టాలి. చేతితో ఒక చేతి మాత్రమే స్టిల్ పెట్టాలి, యాక్షన్ చేయాలి, మిగతా బాడీ చేయొద్దు అనమాట. అట్లా పెడితే అప్పుడు పెట్టినట్టుగా ఉంటుంది, ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, అలాగే చేతితో స్టిల్ పెట్టిననుకో బాడీ ఇట్లా కదలొద్దు, నార్మల్గా ఉండాలి. లేదా బాడీతో ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఈ చేతులతో ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా నార్మల్గా వాటిని పెట్టాలి, నార్మల్గానే ఉండాలి. ఉన్నప్పుడు ఎట్లుంటే చెప్పిన కదిలే రైలు నుండి మనకు కనిపించే వస్తువు చూస్తుంటే అది కదిలినట్టు ఉంటుంది, అలాంటి ఎఫెక్ట్ వస్తున్నట్టు, ఇట్లా ఎఫెక్ట్ రావాలంటూ. అలాగే కంటెంట్ కూడా ఇలా చెప్పాలి, ఇలాగే క్రియేట్ చేయాలి, ఇలాగే చెప్పాలంటూ ఈ చెప్పే విధానం అది. అంతేగాని రెండు కదిలినట్టు పెడితే బండ్లకి వెళ్ళిపోతూ ఉంటే కనిపించే రైల్వే స్టేషన్ చెట్లు, జీవన కొండలు అవి కదులుతూ ఉంటాయి, మనం కదులుతూ ఉంటే రెండు ఆగినట్టే ఉంటుంది. ఇట్లా ఫోటోలో మొత్తం శరీరం, చేతులు, గీతులు, శరీరం, ముఖం అన్నీ ఒకేసారి ఎక్స్ప్రెషన్ పెడితే పెట్టినట్టు రియాలిటీ కనబడదు అనమాట. రెండు రైలు కదిలినట్టు ఉంటే రెండు ఆగినట్టు కనబడుతుంది, అలా ఉంటుంది. కాబట్టి చెప్పాను కదా, ఒక రైల్లో పోతూ ఉంటే చెట్లు చేమలు ఆగుంటాయి కాబట్టి అవి కదిలినట్టు ఉంటాయి కదా, వాటిలో ఎఫెక్ట్ వస్తుందంట, రియాలిటీగా పెట్టినట్టు వస్తుందంటే. ఇట్లా చెప్పిన విధానం కంటెంట్ ఇలాగే క్రియేట్ చేయాలి, ఇలాగే చెప్పాలి. మీరు అశ్లీలం కానీ, శృంగారం కానీ, బూత్ కానీ, లేదా మనం ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి, రియాలిటీకి వస్తున్నట్టు వినే వాళ్ళకు. నేను రియాలిటీగా ఎలా చెప్పాలి, ఉదాహరణ శృంగారం, ఏ విషయమైనా, అది శృంగారమైనా ట్రెడిషనల్ విషయమైనా రియాలిటీగా ఎలా చెప్పాలంటే ఉదాహరణ చెప్తాను. పక్కతో మనం ఇంకొక చెప్తే
మేము అది అట అది మొత్తం బట్టలు ఇప్పి వాంతో చేయించుకుంటాను కాదు, బట్టలు ఇప్పి వాంతోటి ఒకటే నొక్కించుకోండు కాదు, అది చేయించుకుంటాను వాడు ఇప్పి చేస్తాడు ఇట్లా చెప్పుకుంటారు అమ్మాయిలు. ఆడవాళ్ళు చెప్పండి మరి తండ్రి లేదా అంటే తండ్రి అన్నాడు కానీ వాడు రాసుకుంటాడు అక్క, వాడు ఏదో రాసుకుంటా వాడి పనిలో వాడే ఉంటాడు. ఇంకా ఇది నార్మల్ చెప్పాలి. ఆ తర్వాత బాడిపోయిందట, మొత్తం బరిబాతలో ఉండదక్క, బరిబాత మొత్తం కనబడుతుంది వానికి. ఇక వాడు ఒకటే పిసుకుడు అని అన్నాడు. మరి ఎవరు లేరు అక్క పక్కింటి వాళ్ళు ఇట్లా కూర్చుంటే, ఇక పక్కింటి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, ఆడేవాళ్ళు ఉండరు ఆ ఊళ్ళో అని ఇట్లా అన్నట్టు. ఇది నార్మల్ చెప్పాలి. మొత్తం బరిబాతని స్నానం చేస్తాను ఆ బాత్రూమ్ కాడ మొత్తం ఇంపేసింది. ఇక వాడు తీద్దంటే అది మొత్తం ఇంపి చూపెడుతుంది వానికి, ఇక పోరానికి అనేది గుసగుస చెప్పాలి. మన పోరని తల్లిదండ్రులు లేరా అక్క అని అంటే, ఇక తల్లిదండ్రులు పని పోతారు, వాళ్ళు కూలి పని వేయటలు, తండ్రి ఎప్పుడు సాయంత్రం అవుతాడు పోరాడు కదా అని వాళ్ళు నమ్మిపోతారు. ఇది నార్మల్గా చెప్పాలి. అది మొత్తం పోరంతో ఉంటుంది కాదు, ఆ పోరడు దాన్ని ఒకటి చేసుడు పిసుకుడు వాడు పోరడు. ఇది సెక్స్ అనేది గుసగుస చెప్పాలి. మళ్ళీ రియాలిటీ ఇట్లా గుసగుస. మళ్ళా ఇంకా పోరడు ఇట్లా చేసింది మరి దాన్ని అనగానే, పోరడైతే దక్క పోర అనుకుంటుంది, పోరానికి ఏదో 5-10 ఏళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది కూడా వాడిని గట్టిగా తీట అంటే వాడికి లేదు అన్నక్క. అది నార్మల్గా చెప్పాలంటే, వాడు దానికి అలవాటు అయ్యిండు వాడిని తెలియదు, ఆ మొగడు లేనప్పుడు వాళ్ళ దగ్గర పడ్డాను, పోరన్ని ఆడించినట్టు ఆడించి వాడితో చేయించుకుంటాను కాదు, దెంగించుకుంటాను కాదు అనేది ఇట్లా చెప్పాలి. మళ్ళీ చెప్పి మరి దెంగించుకుంటాను, మరి భర్త ఏం చేసినాక మొగడు ఏం చేస్తాడు అని అడుగుతారు. మొగడు ఏం చేస్తాడు మరి ఇట్లా చేస్తా అంటే అనగానే, మగడు ఏమైనా ఆఫీస్ పని మీద పోతాడు, వాడు కూలి పని మీద పోతాడు, ఎన్నడో రాత్రి వస్తాడు, వాడు ఇవన్నీ అనుమానం పెట్టుకోడు, వాడు మొగుడికి అవన్నీ అనుమానం ఉంటాయి, వాని పని వాడు చూసుకుంటాడు అనేది మళ్ళీ ఇట్లా నార్మల్గా చెప్పాలి. ఇట్లా చెప్తే ఎఫెక్ట్ రియాలిటీకి వస్తాడు వినే వాళ్ళకి. అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్ అయినా చేయాలి చెప్పాలి, ఒక సెక్స్ గురించి కాదు, ఏ ట్రెడిషనల్ సబ్జెక్ట్ అయినా ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఇలాగే చెప్పాలి. అంతేగాని ఒక బూతు గురించి చెప్పాలన్నప్పుడు మొత్తం అది బట్టలు ఇప్పింది, బరిబాతనం ఉన్నది, ఆ పూర్వంతో దెంగించుకుంటుంది, గుద్ద బట్టలు ఇప్పింది, అది ఆ మొగడు రాసుకుంటాడు, వాడు రాసుకుంటా అంటే ఇక ఇది పని చేసాడు, రోజు ఆ పూరని ఉంచుకుంటుంది. అది దాని మొగడు వాడు ఆఫీస్కి వెళ్ళి వాడు రాడు, ఇది మొత్తం నొక్కించుకుంటా ఉంటుంది. భర్త ఎప్పుడో 9 గంటలకు వస్తాడు వాడు, అందుకే ఇది నొక్కించుకుంటుంది అని ఇది చెప్తే ఇవి బూతు కథలు చెప్పినట్టు ఉంటుంది, రియాలిటీగా ఉండదు. బయట ఒక రియాలిటీ జరిగితే అమ్మలక్కలు చెప్పుకుంటారు వచ్చినావా, అంత రియాలిటీగా చెప్పాలంటే సెక్స్ గురించి అది గుసగుస చెప్పాలి. సెక్స్ విషయం అది వాడిని ఉంచుకున్నారు కాదు, మొత్తం వాంతోటే పండుకుంటుంది, మొత్తం ఒకటే లొల్లి దెంగుతుంటే బయట దాకిన పడుతుంది అక్క, ఒకటే మొత్తుకుంటుంది అది దెంగుతుంటే, వాడు ఒకటే పిసుకుతాడు నేను చూసిన అనేది గుసగుస చెప్పాలి. మరి ఇంట్లో ఎవరు లేరా అక్క, మరి ఆ ఇంట్లో ఎవరు లేరంటే, ఏంగా ఇంట్లో ఎవరు ఉంటారు అప్పుడు పగటిల్లు ఎవరు ఉన్నారు అయినా ఎవరికి అనుమానం వస్తుంది, ఇంకా పక్కింటి వాళ్ళకి ఏం పని అనేది నార్మల్గా చెప్పాలి రియాలిటీగా. మళ్ళీ కల్పించుకునేది మళ్ళీ అది మొత్తం వానితోటి 2 కాళ్ళు పైకి లేపింది, వాడు పెడతాడు దాన్ని బొడ్డులో చేయబెట్టిండు, ఒకటి పిసుకుడు అది ఉరుతుంది దింగుతా అంటే బాగా ఉరుతుంది, అది వాడు ఒకటి నోకుడు దాన్ని అనేది గుసగుస చెప్పాలి. మళ్ళీ ఏదో జరిగినట్టు చెప్పాలని విషయంలో. మరి ఇట్లా చేస్తా అంటే మరి మొగడు లేడా అని అడుగుతారు, ఎదుటోళ్ళు అడిగినట్టు అడిగితే, మొగడు వాడు ఆఫీస్లో పని చేస్తాడు, సాయంత్రం వస్తాడంటే వాడు ఇంటికి ఆడితే కొడుకు, వాడికి ఇవన్నీ పట్టించుకోడు, వానికి అసలు అనుమానమే లేదు, నాగా వాని అనుమానం వాడు అమాయకుడు చేసి కూడా ఇట్లా చేస్తాను అనేది నార్మల్ చేయాలి. రోజు ఇదే అక్క, మొన్న ఏం చేసింది ఇంట్లో పని అంతటి కూడా గట్టినే చేసింది, వాడు ఫ్యాన్ బాగు చేస్తాను దీన్ని పట్టుకొని పైకి లేపిండు, మొత్తం వెనక పిర్రాలన్నీ పట్టుకుంటాడు వాడు పనివాడు దీని అనేది గుసగుస చెప్పాలి, రియల్గా జరిగినట్టు ఇట్లా గుసగుస చెప్పాలి. మరి ఇన్ని చేస్తా అంటే ఎవరు చూస్తలేరా అని అడుగుతారు అనుకో, ఎదుటోళ్ళు అడిగితే అత్తమామ పని చేసుకుంటారు, ఇంకా అత్తమామ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, అయినా ఎవరికి అనుమానం వస్తుంది గీసంటి కథలు అనేది ఇట్లా నార్మల్గా చెప్పాలి. ఇట్లా చెప్తే రియాలిటీ ఉంటుంది. అంటే ఏ విషయమైనా ఒక శృంగారం గురించే కాదు, మీరు ఏ విషయమైనా లేకుంటే ఏదైనా విషయం క్రియేట్ చేసినా కూడా ఇట్లా చెప్పాలంట. అంతేగాని 2 క్రియేట్ చేసి నేచర్ చెప్తే అది కట్టు కథలా ఉంటుంది.